నమస్తే. సాగర తీరంలో విశాలంగా విస్తరించి ఉన్న ఒక నదీ డెల్టా. ఆ డెల్టాలో దట్టంగా అలముకున్న మడ అడవులు. ఆ మడ అడవుల అందాల్ని వీక్షించడానికి ఒక పడవ ప్రయాణం. ఇదంతా వింటుంటే ఏ అమెజాన్ రెయిన్ ఫారెస్టో లేదా సుందర్బన్ అడవులో లేదా పిచ్చావరం ఫారెస్ట్ గురించో చెప్తున్నాను అనుకుంటున్నారు కదా. ఈ ప్రదేశం మన ఆంధ్రప్రదేశ్లోని కాకినాడకి కేవలం 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరింగ వైల్డ్ లైఫ్ శాంచురీ దగ్గర ఉంది. ఇంకెందుకు ఆలస్యం, మన ప్రయాణాన్ని మొదలు పెడదాం. ఇందుకోసం మనం ముందుగా కాకినాడ చేరుకుని కాకినాడ నుంచి సుమారు 16 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది. ఈ ప్రదేశం కాకినాడ నుంచి అమలాపురం వెళ్ళు మార్గంలో చొల్లంగి అనే గ్రామం దాటిన తర్వాత వచ్చే కోరంగి వద్ద ఉంటుంది. సుమారు అరగంట ప్రయాణం అనంతరం మనం చేరుకున్నాము భారతదేశంలోనే రెండో అతిపెద్ద మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయిన కోరింగ వైల్డ్ లైఫ్ శాంచురీకి. దీని యొక్క ఎంట్రీ ఫీజు వచ్చేసి 50 రూపీస్ అండ్ టైమింగ్స్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. అసలు మడ అడవులు అంటే ఏంటి, వాటి విశిష్టత ఏంటి వివరిస్తూ గతంలోనే నేను కోరింగ వైల్డ్ లైఫ్ సెంచరీ గురించి ఒక వీడియో కూడా తీయడం జరిగింది. అయితే మళ్ళీ ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి గల ముఖ్య ఉద్దేశం బోటు ద్వారా ఈ మధ్యకాలంలోనే మడ అడవుల్ని వీక్షించే అవకాశాన్ని కల్పించడం. కింద ఆలస్యం, ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందామా. యాక్చువల్గా ఈ రైడ్ని ఏమంటారో తెలియక నేను మొదట్లో స్పీడ్ బోట్ని ఎంచుకున్నాను. స్పీడ్ బోటు 4 కూర్చోవచ్చు, 1000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారు. అయితే స్పీడ్ బోట్లో మమ్మల్ని గోదావరి సముద్రంలో కలిసే ప్లేస్ వరకు తీసుకెళ్ళి బోట్ని వేగంగా అటు ఇటు తిప్పి మళ్ళీ పాయింట్కి తీసుకొచ్చేయడం జరిగింది. అప్పుడు నేను బోట్ మ్యాన్ని డీప్ ఫారెస్ట్ రైడ్ చేయాలంటే ఏం చేయాలని అడగగా, అది స్పెషల్ రైడ్ సార్, దానికి అరౌండ్ 1200 వరకు ఛార్జ్ చేస్తారు, మీరు కలెక్టర్ క్రీక్ వరకు వెళ్ళనని టికెట్ కౌంటర్లో అడగండి అని చెప్పారు. సో మేము టికెట్ కౌంటర్కి వెళ్ళి ముందు వాళ్ళని అడగడం జరిగింది, మీరు ఎందుకు ఎక్కడ మీకు ఇక్కడ మెన్షన్ చేయలేదంటే వాళ్ళు అప్పుడు చెప్పారనమాట, సముద్రం ప్రతిరోజు ఆటుపోట్లకు గురవుతుంది, సముద్రంలోని నీరు తక్కువగా ఉన్నప్పుడు మనం ఈ డీప్ మ్యాంగ్రూవ్స్లోకి వెళ్ళలేకపోతాము, సో అది బోటర్సే చెప్పగలరు, అంటే బోట్ నడిపే వాళ్ళే చెప్పగలరు అని చెప్పడంతో సో మేము ఆ కలెక్టర్ క్రీక్కి 1200 వెచ్చించి అది టికెట్ తీసుకోవడం జరిగింది. సో అది తీసుకుని మనం ఇప్పుడు డీప్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ని సందర్శించబోతున్నాం. ఒకవేళ మీరు కాకినాడలోని ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ని సందర్శించడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కలెక్టర్ క్రీక్ ఫారెస్ట్ కానీ లేకపోతే డీప్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ రైడ్ కానీ ఉందా అని కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళడం బెటర్. కోనసీమలో గోదావరి నది సముద్రంలో సంగమించే వివిధ ప్రాంతాల్లో అనేక నదీపాయలుగా చీలిపోతుంది. ఆ డెల్టా ప్రాంతం అంతా దట్టమైన మడడవులు విస్తరించి ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో కృష్ణా గోదావరి డెల్టాలో విస్తరించిన మడడవులు భారతదేశంలోనే రెండో పెద్దది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మడడవుల్లో మన భారతదేశం రెండో స్థానంలో ఉంది. అసలు ఈ మడడవులు అంటే ఏంటి, వీటికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో మరోసారి చర్చించుకుందాం. మడడవులు, వీటిని మ్యాంగ్రూవ్స్ అని కూడా అంటారు. భయంకరమైన సముద్ర తుఫాన్ల నుండి మరియు సముద్రం వల్ల భూమి కోతకి గురి కాకుండా ఉండడానికి, అంతేకాకుండా తీక్షణమైన గాలుల నుండి రక్షించడానికి ఈ ప్రకృతి ఏర్పరచుకున్న సహజ సిద్ధమైన రక్షణా వలయమే ఈ మడ అడవులు. కాకినాడ సమీపంలోని ఈ కోరింగ వైల్డ్ లైఫ్ శాంచురీ సుమారు 15 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండి 120 రకాల పక్షి జాతులతో 24 రకాల వృక్ష జాతులతో ఉంది. సాధారణంగా ఉండే అడవుల వలె కాకుండా ఇవి ఎంతో వైవిధ్యంగా ఉంటాయి. పూర్తిగా బురద నేలలో లేదా ఉప్పు నీటిలో పెరిగే ఈ అడవుల్లో నడవడం దాదాపు అసాధ్యం. అందుకే వాటిని వీక్షించాలంటే ఈ విధంగా బోట్ రైడ్ అన్న చేయాలి, లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరేంజ్ చేసిన జంగిల్ ట్రైల్ మీదన్న నడవాల్సి ఉంటుంది. అయితే మన దేశంలో మడడవుల్ని బోట్ రైడ్ చేయాలంటే ఏదర్ వెస్ట్ బెంగాల్లోని సుందర్బన్ అన్న వెళ్ళాలి, లేకపోతే అండమాన్ నికోబార్ ఐలాండ్ అన్న వెళ్ళాలి, లేదంటే తమిళనాడులోని చిదంబరం దగ్గరలో ఉన్న పిచ్చావరం దగ్గరకన్నా వెళ్ళాలి. కానీ మన ఆంధ్రప్రదేశ్లో కాకినాడ దగ్గరలోని ఈ కోరింగలో కూడా ఈ బోట్ ఫెసిలిటీ ఉందని ఎంతమందికి తెలుసు? నిజంగా ఈ ప్రదేశం చాలా చాలా అద్భుతంగా ఉంది, మాటల్లో వర్ణించలేం. మీరు ఒకవేళ అనకొండ సినిమా కానీ చూసుంటే అక్కడ ఉన్న ప్రదేశాలు ఎలా ఉంటాయో అచ్చలా ఉంది ఇక్కడ బోట్ రైడింగ్లో మనకి. సుమారు మేము ఒక కాలువలో దాదాపు 3 కిలోమీటర్ల మేర లోపలికి ప్రయాణించాం. దట్టంగా అలముకున్న అడవి మధ్యలో ఇలా నదిలో ప్రయాణిస్తూ వివిధ పక్షులు చేసే శబ్దాలని వింటుంటే ఆ అనుభవం వర్ణనాతీతం. నిజంగా వీక్షిస్తేనే తెలుస్తుంది దీని గొప్పతనం. మేము బోటు ఎంతవరకు లోపలికి వెళ్ళగలదో అంతవరకు వెళ్ళి రిటర్న్ ప్రయాణాన్ని మొదలుపెట్టాము. ఇక చూస్తుంటే తెలుస్తుంది కదా మేము ఎంత లోపలిగా ఉన్నామో.
మేము సుమారు 20 నిమిషాల పైనే జర్నీ చేసి మెయిన్ ఛానల్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. నిజానికి ఇది 2 సైడ్స్ ఉంటుంది ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ని విజిట్ చేయడం. అయితే మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, దాన్ని చూడలేకపోయాము. ఎందుకంటే అక్కడ సముద్రం లోతు, అంటే సముద్రం నీరు బాగా తక్కువగా ఉందిట. సో ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రదేశాన్ని కూడా మేము చూడడానికి ట్రై చేస్తాము. నేను భారతదేశం అంతటా వివిధ ప్రదేశాల్లో వివిధ సముద్ర నదీ తీరాల్లో బోట్ రైడింగ్ చేశాను. అయితే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరీగా ఉంటుంది నా లైఫ్లో. ఒకవేళ మీకు బోటింగ్ ఎక్కడం ఇష్టం లేకపోతే లేదా అవకాశం లేకపోతే మీరు జంగిల్ ట్రయల్ కూడా చేయొచ్చు. అంటే ఈ దట్టమైన అడవిలో నడివిని వీక్షించడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేసిన ఒక చెక్క వంతెన గుండా మన ప్రయాణాన్ని సాగించవచ్చు. దీనికి ఏ విధమైన ప్రవేశ రుసుము ఉండదు. ఒక పాయింట్ ద్వారా మనం ఎంటర్ అయ్యి 500 మీటర్ల వరకు ప్రయాణించి తిరిగి మరో పాయింట్ ద్వారా బయటకు వచ్చేస్తాం. మనం ఫారెస్ట్ ట్రయల్ని మొదలుపెట్టాం. ఈ విధంగా నేను ఇక్కడ ప్రయాణించడం ఇది 3వసారి. ఇలాంటిదే మనకి యానం దగ్గర కూడా ఉంటుంది. అది దీనికన్నా చాలా బాగుంటుంది. సుమారు 900 మీటర్లు పూర్తిగా అడవిలో ప్రయాణిస్తాం. ఈ ట్రిప్లో మీకు మ్యాంగ్రూవ్ మొక్కల గురించి మరో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇది బోటనీ గురించి సబ్జెక్టు, అంటే వృక్షశాస్త్రం గురించిన ఒక సబ్జెక్ట్ అనమాట. ప్రపంచంలో ఏ వృక్ష జాతికి లేని ఒక గొప్ప లక్షణం ఈ మ్యాంగ్రూవ్ మొక్కలకే ఉంది. అదేంటంటే సాధారణంగా ప్రతి చెట్టు విత్తనాలు ఉంటాయి, ప్రతి చెట్టుకి కాయలు కాస్తాయి కదా, లేదా విత్తనాలు వస్తాయి కదా. ఆ విత్తనాలు అనేవి భూమి మీద రాలిపోయి అవి మొలకలుగా ఏర్పడతాయి. అయితే ఈ మ్యాంగ్రూవ్ మొక్కలు అనేవి పెరిగే ప్రదేశం బురద నేలల్లో లేదా సముద్రపు ఉప్పు నీటిలో పెరగడం కారణంగా విత్తనాలు అనేవి చెట్టుకు ఉండంగానే మొలకెత్తుతాయి. ఆ గొప్ప లక్షణాన్ని వివి ప్యారీ అంటారు. అంటే అవి చెట్టుకున్నప్పుడే మొలకెత్తి ఒక స్థాయి వరకు ఎదిగిన తర్వాత నేల మీద రాలిపోవడం జరుగుతుంది. అంటే ఆ ప్రకృతిలో ఆ చెట్టు చూడని తన విత్తనాన్ని కాపాడుకోవడానికి ఏ విధంగా రూపాంతరం చెందిందో. ఇప్పుడు సమయం మధ్యాహ్నం 2 గంటలుగా వస్తుంది. మెల్లగా వెలుతురు తగ్గుతుంది చూసారా. అదే సాయంత్రం 4 అయ్యేసరికి పూర్తిగా వెలుతురు అనేది తగ్గిపోతుంటుంది. అంత దట్టంగా అలుముకొని ఉన్నాయి ఇక్కడ మడాడవులు. అండ్ ఈ ప్రాంతాల్లో దోమల బెడద కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. భారత మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దేశంలోని తీర ప్రాంతం వెంబడి ఈ మడాడవుల పెరుగుదలని ప్రోత్సహించాలి. ఈ ప్రదేశం కాకినాడ నుంచి 16 కిలోమీటర్ల దూరంలోను, రాజమండ్రి నుండి 50 కిలోమీటర్ల దూరంలోను, మన హైదరాబాద్ నుండి 450 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. అండ్ దీన్ని సందర్శించడానికి ఉత్తమమైన సమయం అక్టోబర్ టు మార్చ్. గతంలో పోలిస్తే ఇప్పుడు ఇంకా ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి పరిచారు. ఇక్కడ దగ్గరలోనే మినీ రెస్టారెంట్స్ అండ్ ఏదైనా చిన్న పార్టీలు చేసుకోవడానికి ఓ మినీ ఫంక్షన్ హాల్ లాంటివి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాన్ని మనం నేరుగా చేరుకోవడానికి ఎటువంటి బస్ సౌకర్యం అయితే లేదు. ప్రత్యేకంగా ఆ వాహనంలో రావాలి, లేదా ఒకవేళ బస్సులో వస్తే కాకినాడ అమలాపురం హైవేలో చొల్లంగి దగ్గర కానీ కోరింగ దగ్గర కానీ దిగి 2 కిలోమీటర్స్ లోపలికి రావాల్సి ఉంటుంది. ఇలాంటి మరెన్నో ఆసక్తి గల విషయాల గురించి నా ఛానల్ని వీక్షించండి. థ్యాంక్ యూ.